ఒక్కసారి మన జగనన్న మాట్లాడుతున్న ఈ మాటలను ఒకసారి మాటలిని అప్పుడు మాట్లాడదాం. ఓకే, ఉండి కర్మవశాత్తు సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. అసలు ఇలాంటి మాటలంటే ఎవరికైనా కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు మనం ఎలాంటి వ్యక్తిని ఎలాంటి పార్టీని సపోర్ట్ చేస్తున్నాము అంటే మనకైనా కొంచెం ఇంగిత జ్ఞానం అన్నది ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి 18 సంవత్సరాల లోపు బండి నడితే అది నేరం కదా. దాంతోపాటు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అలాంటి చిన్నవి జరుగుతాయి అని అంత స్థాయిలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు సమర్థిస్తున్నారు అంటే ఇక ఈ రాష్ట్రం ఎటుపోవాలి ఏంటి? ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? సీదిల అప్పలరాజు అన్నవాడు ఇంకా తెలివిగా చేసిన పని ఏంటంటే వాళ్ళ కొడుకు స్థానంలో వేరే వాళ్ళని నెట్టేసి ఇరికించాలనే ప్రయత్నం కూడా చేశాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో చూడండి. ఏదైనా రాష్ట్రంలో చిన్న సంఘటనలు జరిగితే మాత్రం బలవంతంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించి మీరు డబ్బులు అనవసరం చేసి రాష్ట్రం మీద దుమ్మెత్తి పోస్తున్నారే, అలాంటిది మీ పార్టీ నాయకుడి యొక్క కుమారుడు 18 సంవత్సరాల లోపు వ్యక్తి వెళ్ళి ఒక వ్యక్తిని కష్టపడి ఏదో పని చేసుకుని ఆ గొర్రెలు మేపుకునే వ్యక్తి ప్రాణాలు కోల్పోయి ఈ రోజుని ఆ కుటుంబానికి ఉన్నటువంటి పెద్ద దిక్కుని కోల్పోతే ఇంత సింపుల్గా మీరు చిన్న సంఘటనలు జరిగితే ఇందులో పెద్ద విషయం ఏముందని మాట్లాడుతున్నారంటే ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక నాయకుడి యొక్క ఆలోచన స్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏ నాయకుడికి సపోర్ట్గా నిలబడుతున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించేయాలి. చాలామంది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైసీపీ అభిమానులకు కానీ చెప్తా ఉన్నా, మీరు సపోర్ట్ చేసే నాయకుడి యొక్క ఆలోచన స్థితి ఎలా ఉంది? ఎవరైతే చనిపోయారో అదే వ్యక్తి కనుక మీ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జరిగింది చిన్న జరుగుతుంటాయి దీనికే పెద్ద ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. కరెక్ట్ అయినటువంటి ఆలోచన ఈ వైసీపీ పార్టీ కానీ నాయకులకు కానీ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నాయకుడి యొక్క పరిస్థితిని బట్టి సపోర్ట్ చేయాలని నేను కోరుతాను.